హాయ్ వ్యూవర్స్, ఈ న్యూస్ ఇవ్వాల్సి రావటం చాలా 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 హ్యాపీగా ఉంది నాకు. సీరియస్లీ, పవన్ కళ్యాణ్ గురించి పిచ్చగా వాగే వల్ల యొక్క నోర్లన్నీ కూడా మూతపడినట్టే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండిద్దో తెలియకుండా పిచ్చగా వాగే వాళ్ళు ఉన్నారే, వాళ్ళంతే వాళ్ళ నవరంధ్రాలు కూడా మూసుకోవాల్సిందే. సీరియస్లీ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు గివ్ దిస్ వీడియో, ఈవెన్ ఫీలింగ్ ప్రౌడ్. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ని ఒక నటుడిగా, పొలిటీషియన్గా, ఆయన వ్యక్తిత్వ పరంగా ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు నాకు నచ్చితే నేను అభిమానిస్తాను. ఒక జర్నలిస్ట్గా కూడా నాకు ఆయన చేసే వాటిలో చాలా వరకు అరే కరెక్ట్గా ఉన్నాయి కదా అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి వ్యక్తి గురించి ఈరోజు ఈ రకంగా వీడియో ఇవ్వాల్సి రావటం, ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ ఒక 1 hour దాదాపు మొత్తం రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆయనకి అసలు డాక్టరేట్ ఇస్తామన్నది ఎవరు, వాళ్ళు అల్లాటప్ప యూనివర్సిటీయా, లేదంటే అసలు ఎటువంటి వాళ్ళు ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే ఎవడెవడికో డాక్టరేట్లు ఇస్తూ ఉంటారు. సారీ, తప్పుగా అనుకోవద్దు, అందరు కాదు కొందరని అంటున్నాను నేను. వీడికి డాక్టరేట్ ఏంట్రా బాబు అని చెప్పేసి అనుకుంటే అసలు ఆ యూనివర్సిటీ అటువంటి పావలదిరిపోయి యూనివర్సిటీ. బట్ ఈరోజు పవన్ కళ్యాణ్కి డాక్టరేట్ ఇస్తామని ప్రకటించింది విస్తా సెంటర్, అంటే వేల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ అడ్వాన్స్ స్టడీస్, విస్తాస్ అన్నట్టుగా అంటారు. వెల్స్ యూనివర్సిటీ అంటారు, విఈఎల్ఎస్, వెల్స్. ఇది న్యాక్ గుర్తింపు పొందినటువంటి డీమ్డ్ యూనివర్సిటీ అండ్ న్యాక్ గుర్తింపు కూడా ఏ గ్రేడ్. దీని యొక్క ల్యాండ్ వాల్యూనే చూసుకుంటే ఈజీగా 3,000 కోట్ల పైచిలుకు. చెన్నై సిటీలో పల్లవరం ఏరియాలో 29.13 29.3 అంటే అప్రాక్సిమేట్లీ 30 ఎకరాలు వేసుకోండి. 30 ఎకరాల్లో ఉన్నటువంటి అతిపెద్ద క్యాంపస్ ఇది సిటీలో. ఇది కాకుండా ఇంకా వాళ్ళు వేరే చోట ఉంటాయి. ఓన్లీ సిటీలో ఉన్నటువంటి దాని సంబంధించి నేను చెప్తున్నాను. అన్ని రకాల ఎడ్యుకేషన్స్ అన్నవి వీళ్ళ యూనివర్సిటీ నుంచి ఇస్తూ ఉంటారు. దీనికి ఎంతో మంది జాయిన్ అవటం కోసం రికమెండేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా ర్యాంకింగ్ వైజ్ నడుస్తూ ఉండేది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్, క్యాంపస్లో వచ్చేసేటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా, ర్యాంకింగ్ ఏమీ లేకుండా అన్నీ కూడా ఫుల్ ఎక్స్ట్రాడినరీ మానిటరింగ్. సో అటువంటి వాళ్ళది ఇప్పుడు 14వ స్నాతకోత్సవం. ఓకేనా? దానిలో సార్ మీరు అతిథిగా రావాలి. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్గా మేము మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే మేము మీకు డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నాం. ఎందుకు? మీరు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎన్నో చారిటీ యాక్టివిటీస్ మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సమాజానికి మీ లాంటి వాళ్ళు అవసరం సార్. సో మీ వంటి వారిని గుర్తించడానికి కోసం, అందరికీ మీ గురించి చెప్పడం కోసం మేము ఈ డాక్టరేట్ ప్రకటించాం సార్, వచ్చి స్వీకరించండి అన్నారు. రేపు 18వ 27వ తారీఖు, ఇప్పుడు ఈ నెలలోనే వాళ్ళది స్నాతకోత్సవం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు తెలుసా? ఎగ్జాక్ట్గా రాహుల్ ద్రావిడ్ 2017లో ఏం చెప్పాడు అదే అన్నారు. సరే, రాహుల్ ద్రావిడ్ మరి కథ అదేంటి? ఇక్కడ కూడా చూడండి, కోయిన్సిడెన్స్. నాకు రాహుల్ ద్రావిడ్ చాలా ఇష్టం క్రికెటర్లో. అతను ఏదైతే అన్నాడో ఎగ్జాక్ట్ పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నాడు. 2017లో ఈ బెంగళూరు యూనివర్సిటీ వాళ్ళు 52వ స్నాతకోత్సవం. ఓకేనా సార్, మీకు డాక్టరేట్ ప్రదానం చేయాలనుకుంటున్నాము, రండి సార్ అన్నారు. ఏమన్నాడు తెలుసా మన రాహుల్ ద్రావిడ్? సార్ నేనేంటి సార్, నేనేం సాధించాను? నువ్వు క్రికెటర్ని అంతే, నాకన్నా గొప్పలు చాలామంది ఉన్నారు సార్. సమాజంలో వాళ్ళు చేసే పని ద్వారా ఎంతోమందికి ఆదర్శవంతంగా నిలుస్తూ, వారికి ఉన్నంతలో 10 మందికి పంచుతూ, వారిని చూసి నేర్చుకోవాలని చెప్పేసి కొన్ని లక్షల మందికి అనిపిస్తూ చాలామంది ఉన్నారు సార్. వాళ్ళకి ఇవ్వండి సార్ డాక్టరేట్. నాదేముంది సార్, నేను దానికి అర్హుడిని కాదు, నేను ఇంకా చాలా చిన్నవాడిని. నేను సాధించాల్సింది చాలా ఉన్నాయి, నేను సాధించి చాలా తక్కువ. మీరిచ్చే డాక్టరేట్ అందుకునేంత ఇది నాకు ఇంకా రాలా. వద్దు సార్, గొప్పలని చూసి మహానుభావుల్ని వెతికి వారికి ఇవ్వండి అన్నాడు 2017 జనవరిలో. ఇది 2024 జనవరి. ఇక్కడ ఎవరు? మన పవన్ కళ్యాణ్. సేమ్ అదే చెప్పాడు. నన్ను మీరు గుర్తించినందుకు సంతోషం, మీరు డాక్టరేట్ ఇవ్వాలని చెప్పేసి నాకు అనుకున్నారే, నేను దానిని గౌరవిస్తున్నా. కానీ సార్, సమాజంలో నాకన్నా గొప్పలు చాలామంది ఉన్నారు.
సమాజంలో సేమ్ మన రాహుల్ ద్రావిడ్ ఏదైతే మనసులో ఉన్న మాటలు చెప్పారో అవే చెప్పుకున్నారు. అఫ్కోర్స్ ఆయన వర్షన్ అయింది, ఈయన వర్షన్ అయింది. బట్ ద థీమ్ ఇస్ సేమ్. నేను ఎప్పుడు అనుకునేది అదే. నేను చాలామందికి అవార్డులు ఇవ్వడానికి చూస్తూ ఉంటాను కదా, ఈ కర్మరా బాబు వీళ్ళకి అవార్డులు ఏందిరా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అండి, హార్ట్ఫుల్ చెప్తే ఈ మాట అయితే, వీళ్ళకి అవార్డులు ఏంది, వీళ్ళు అవార్డులు కొనుక్కుంటున్నారా లేదా రికమెండేషన్తో వస్తున్నారా బాబు అనుకుంటా ఉంటారు. హైదరాబాద్లో కొన్ని చోట్ల ఇటువంటివి నడుస్తూ ఉంటాయి. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక సంఘం లాంటిది ఉండిద్ది, ఎవ్రీ ఇయర్ అవార్డులు ఇస్తున్నామంటారు. అందులో కొంతమంది ఏమో గౌరవప్రదంగా ఇస్తారు, మిగతా కొంతమంది ఏమో డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి అవార్డులు ఇస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళు అవార్డులు ఇస్తూ ఉంటారు. గండపెండారు వంద అడుగుతాము, అద్దె అడుగుతాము, స్వర్ణ కంకణం, ఇవన్నీ కూడా సొల్లే. ఇవన్నీ కూడా డబ్బులతో చేసే బ్యాచే. సో ఫైనల్లీ ఇప్పుడు ఇక్కడ మాత్రం ఏంటి ఉన్నది అంటే మొత్తం పర్ఫెక్ట్ వేలో జెన్యున్గా ఇంటర్నేషనల్ వైడ్ నేమ్ ఉన్నటువంటి వాళ్ళే. ఆయన సరే పవన్ కళ్యాణ్ ఏమన్నారు, సార్ వద్దు సార్, నాకన్నా గొప్పలు చాలామంది, వాళ్ళకి ఇవ్వండి సార్ అన్నారు. ఇప్పుడు జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు కాళ్ళు ఎగరేస్తున్నారు. రేయ్ చిల్లర నా డాషుల్లారా, చూడండి రా మా ఓడు ఎలాంటోడు ఉంటారు. పావల రూపాయి గాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి 100 రూపాయలు ఇచ్చేసారు, నాకు సన్మానం చేయడం, సన్మానం చేసుకునే బ్యాచ్ ఉంటారా. తర్వాత ఎవడో పిలిచేదో సన్మానం అంటే ఎగరేసుకుంటా పోతారా. ఎవరో ఏదో ఇస్తానంటే వస్తానని చెప్పేసి వెళ్తారు. అలా కాదురా మా ఓడికి ఇవ్వటం తెలుసు. తీసుకోవాలనుకున్నప్పుడు అర్హత ఉందా లేదా ఆలోచిస్తాడరా. అదిరా పవన్ కళ్యాణ్ ఏంటని చెప్పేసి అంటున్నా. ఎస్, నేను అదే అంటున్నా. పవన్ కళ్యాణ్ అంత గొప్ప నేను కాదు, బట్ నా నమ్మకం నాది, నా సిద్ధాంతాలు నావి. అలాగే పవన్ కళ్యాణ్ యొక్క నమ్మకం ఆయనది, ఆయన సిద్ధాంతాలు ఆయనవి. బట్ మాలాంటి వాళ్ళు ఆలోచనలు ఎలా ఉంటాయి అనుకున్నప్పుడు ఇంకా నాలుగు చాలామంది సొసైటీ నో డౌట్ అండి. ఎదుటోళ్ళకి ఇవ్వటంలోనే ఆనందం ఉంటుంది, తీసుకోవడంలో కాదు. తీసుకోవాలి ఎప్పుడు, మనకు అర్హత ఉన్నప్పుడు, మనకు అవసరం ఉన్నప్పుడు, మనం సంపాదించుకోలేనప్పుడు, అప్పుడు అవి తీసుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎగ్జాక్ట్గా అదే అండి. ఈ రోజుల్లో ఎవరండి ఒక టాప్ మోస్ట్ యూనివర్సిటీ పిలిచి డాక్టరేట్ ఇస్తున్నాం అయ్యా అంటే కళ్ళ కత్తుకొని వెళ్ళి తీసుకొని వస్తారు. అండ్ ఆయన పేరు పక్కన ఇక్కడ డాక్టర్ అని చెప్పేసి పెట్టుకుంటా ఉంటారు. చూసే కదా మన దగ్గర ఎటువంటి వాళ్ళు ఈ డాక్టరేట్లు పెట్టుకుంటా ఉంటారు. నేను మరలా ఈ డాక్టరేట్ అన్నదానికి సంబంధించి అందరూ తప్పుపడతలే. డాక్టరేట్ అన్నదానికి సంబంధించి ఎలా ఉంటుందంటే, డాక్టర్ పవన్ కళ్యాణ్ అన్నదానికి సంబంధించి సేవల పరంగా యూనివర్సిటీ వాళ్ళు గుర్తించి గౌరవప్రదంగా ఇచ్చినట్టు. డాక్టర్ శివప్రసాద్, నేను మెడికల్ డాక్టర్ అనుకోండి, నాకు జనరల్గానే వచ్చింది. ఆయన కొంతమంది ఉంటారు పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా డాక్టరేట్ ఇస్తారు, వాళ్ళు కూడా డాక్టర్ సదాశివం. సో ఇలా డాక్టరేట్కి అనేది ఒక వాల్యూ అనేది ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అన్నారు, నేను ఇంకా చాలా అచీవ్ చేయాలి, చాలా సాధించాలి, అప్పుడు నేను అర్హత సాధించినట్టు. ఇప్పుడు కాదండి, కానీ నన్ను మీరు గుర్తించారు చూసారు, ఆ గౌరవం చాలు నాకు అన్నారు. సీరియస్లీ పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, కాళ్ళు రెగరేయండి, మీ ఓడి గురించి శభాష్ అని ఎలా గొప్పగా చెప్పుకోండి.